ఆదేశాల అనుసారం సమాచార పౌర సంబంధాల శాఖ మరియు తెలంగాణ సాంస్కృతిక సారథి ప్రభుత్వ కళాకారులుగా మేము నెక్కొండ మండలంలోని గ్రామాలలో, పల్లెలలో, తండలలో ప్రజలందరికీ కూడా అర్థమయ్యే రీతిలో మాటల ద్వారా, పాటల ద్వారా అవగాహన పరుస్తూ మన గ్రామానికి రావడం జరిగింది. వచ్చిన వెంటనే ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి అన్నలకు, అక్కలకు అందరికీ కూడా పేరు పేరున వందనాలు తెలియజేస్తూ మేము వచ్చినటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు రోడ్డు నియమ నిబంధనలు పాటించాలి అనేది బ్రహ్మాండంగా ప్రభుత్వం చెప్తూ వస్తున్నది. అందులో భాగంగా మేము చెప్పేది ఏంటంటే రెక్కా బొక్క ముందు పిల్లలకు బండి ఇవ్వద్దు. ఒకవేళ బండి ఇచ్చినట్లయితే పిల్లలు మూఢమలుపుల కాడ ఆ చెవుల్లో సెల్ ఫోన్ పెట్టి మాటల ద్వారా, పాటల ద్వారా పోయి మైకోల పడి మూఢమలుపుల కాడ మరి ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. కాబట్టి ఎవరైనా ఒకవేళ బండి నడిపే వాళ్ళు ఎవరైనా ఉంటే తలకు తప్పకుండా హెల్మెట్ ధరించాలి, కారు నడిపే వాళ్ళు ఉంటే సీట్ బెల్ట్ ధరించాలని తెలియజేస్తూ, అలా అంతేకాకుండా ఈరోజు మరి పట్టణాలలో ఉన్నటువంటి గంజాయి, కోకాయిన్, డ్రగ్స్ మహమ్మారి బారిలో ఉండేటప్పుడు ఇప్పుడు పల్లెలలో కూడా విస్తరించి పల్లెలలో ఉన్నటువంటి యువత పక్కదారిన పోతుంది. గంజాయి మత్తుకు, డ్రగ్స్ మత్తుకు లోనై మరి రోడ్డు వెంట వచ్చేటువంటి ఆడపడుచులను, అమ్మలను, అక్కలను ఆలి చెల్లి తేడా లేకుండా మరి అఘాయిత్యాలు చేస్తూ, మానభంగాలు చేస్తూ హత్యలు చేస్తున్నటువంటి సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. పేపర్లలో, టీవీలలో వస్తున్నాయి. కాబట్టి పిల్లలు ఎలాంటి పద్ధతిలో ఉన్నారు, వాళ్ళని సక్రమైనటువంటి పద్ధతిలో ఉంచేటువంటి బాధ్యతగా మనం కన్నా తల్లిదండ్రులకు ఉంటుంది. కాబట్టి పిల్లలను తగు భద్రతమైనటువంటి బాధ్యత వహిస్తూ వాళ్ళని సక్రమంగా ఉంచాలని కోరుకుంటూ, అంతేకాకుండా ఈరోజు మరి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అనే కార్యక్రమం 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మరి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా ఎండాకాలంలో తగు జాగ్రత్తలు పాటించాలి. ఎవరైనా 8 నుంచి 9 గంటల లోపే బయటికి వెళ్ళి మీ కార్యక్రమాలు ముంచుకొని ఇంటికి రావాలి. లేదంటే సాయంత్రం 5 గంటల తర్వాతనే అత్యవసరం అనుకుంటేనే బయటికి వెళ్ళాలి. లేకపోతే ఒకవేళ ఎండ తీవ్రతతో చాలా మంది వడగాలులు వీసి నాలుకలు ఈడ్చుకపోయి మరి బాడీలో తేమ శాతం తగ్గిపోయి ప్రాణాలు కోల్పోయేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఎండలు తిరిగే వాళ్ళు ఎవరైనా ఉంటే తలకు కండువ కానీ, ఛత్రి కానీ తలబాగా ధరించాలి. ఎప్పటికప్పుడు ద్రవ పదార్థాలు, నీరు తీసుకుంటూ ఉండి మరి తగు జాగ్రత్తలు పాటిస్తారని కోరుకుంటూ, చెత్తా చెదారం ఎక్కడ పడతాయి అక్కడ వేయకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి, వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని తెలియజేస్తూ ఇప్పుడు మా కళాకారులు చక్కటి పాట ఈ పూట. ఇది నాది అనబోకురన్న మన